కక్షపూరిత రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ని ఒక కార్యక్షేత్రంగా అయితే మలుస్తూ ఉన్నారు. దానివల్ల ఏ రాజకీయ పార్టీలకు లేకుండా ఆ పార్టీలో ముఖ్యులకు, పార్టీ అధ్యక్షులకు ఏమి ఇబ్బంది రాదు. ద్వితీయ శ్రేణి కింది స్థాయి వాళ్ళతో పాటు ప్రజలే ఇబ్బంది పడిపోతారు. డెవలప్మెంట్ లాంటివి ఆగిపోయి ప్రజా శ్రేయస్సు మీద జరగాల్సిన చర్చ కక్షపూరిత రాజకీయాలతో తిరుగుతూ పోతుంటుంది. దానివల్ల అల్టిమేట్గా ప్రజలకే నష్టం, నాయకులకి ఏం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఎలాంటి పనులైనా చేస్తారు, అడ్డుకోవాల్సింది ప్రజలే. ఇప్పుడేమో కూటమి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం రెడ్ బుక్ అని వరుస పెట్టి వాళ్ళ బుక్కులో ఏ పేరు రాసుకుంటే ఆ పేర్లలో కేసులు, ఇష్టం వచ్చిన సెక్షన్లు, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో అట్లా యాంత్రికంగా రిమాండ్లు. ఇది ఒక వరుస యజ్ఞంలో చేపడుతూ ఉన్నారు. ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పని చేసి ఉంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరు రోడ్డు మీదగానే ఉండేవాళ్ళు కాదు, అయినా ఇప్పుడు మీరు ఒక విష బీజాన్ని నాటుతూ ఉన్నారు, అది మహావృక్షం అవుతుంది అని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు హెచ్చరించి ఉన్నారు. ఆ హెచ్చరికలు ఏమీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళకి పనిచేస్తున్నట్లు లేదు. అందుకని జగన్ గారు కూడా చెప్పారు, మీ దగ్గరే కాదు బుక్కులు రాసుకోవడానికి ఏముంది, అందరి దగ్గర బుక్కులు ఉంటాయి, కానీ ఒకటైతే ఫ్యాక్టు, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులని జగన్ గారు ఏకంగా ఒక ఎస్పీ పేరు కూడా చెప్పి లాస్ట్ టైం రిటైర్ అయిపోతాంలే మాకేం కాదు అనుకుంటున్నారేమో, సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా లాక్కొని వస్తాము అన్నారు, చట్టం ముందు నిలబెడతాము అన్నారు. చూడండి, అధికారంలో ఉన్న వాళ్ళదే మేము అధికారంలోకి వస్తే మీ కథ తెలుస్తామన్నట్టు వైసీపీ. అట్లా ఇట్లా చూడండి, ఎవరు అధికారంలో ఉన్న కక్షపూరితంగానే అంటే చట్టం ముందు నిలబెడతాము అంటూ ఉన్నారు. ఇటువంటివి ఏవి జరగకుండా వ్యవస్థలు, పోలీసులు కీలకంగా ఉండాలి. కానీ వాళ్ళు కూడా కళ్ళు మూసుకునే సెక్షన్లు ఏది బుద్ధి పుడితే అది. ఈవెన్ పోసాని కృష్ణమురళి గారి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. అసలు 2 సార్లు ప్రెస్ మీట్లు పెడితే 14 కేసులు పెట్టాడు పోసాని కృష్ణమురళి మీద. 10 ఏళ్ల కింద నంది అవార్డుల మీద ప్రెస్ మీట్ పెడితే దాని మీద 7 కేసులు, మరోసారి ప్రెస్ మీట్ పెడితే దాని మీద 10 కేసులు పెట్టారు. మొత్తం 16-17 కేసులు పెట్టారు. అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గుంటూరు జైల్లోకి వెళ్ళి పోసాని కృష్ణమురళిని కలిశారు, ములాఖాతులు పరామర్శించారు. చాలా దుర్మార్గమైన సెక్షన్లు పెడుతూ ఉంటే పోలీసులు, సంబంధం లేని సెక్షన్లు పెడుతూ ఉంటే, అక్రమ కేసులు పెడుతూ ఉంటే మెజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బుక్కులు మీకే కాదు మాకు ఉన్నాయి. ఈ అక్రమ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి మొత్తం 62 మందిని మేము గుర్తించి రాశాం. చూడండి, ఇప్పటికి వైసీపీ 62 మందిని గుర్తించిందట ఈ అక్రమ కేసుల చుట్టూ. అధికారంలోకి రాగానే దేకంగా చూద్దాం, మీరు ఈరోజు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో బాధపడాల్సి వస్తుంది అప్పుడు. అట్లా 62 మందిని గుర్తించారట వైసీపీ. 62 మంది లిస్ట్ ఎవరెవరున్నారో నాకైతే తెలియదు, కానీ 10 నెలలు తిరిగేసరికి 62 మంది, ఇంకో 45 నెలలు తిరిగేసరికి ఇంకా మల్టిప్లై బై 4 వేసుకోవాలి, 4.3 అంటే ఆ లెక్కని తీసుకుని మొత్తం 300 మందిని వాళ్ళు నోట్ చేసుకుంటారేమో. ఎంతమంది నోట్ చేసుకుంటారు వైసీపీ తెలియదు, కానీ ఇప్పటికైతే 62 మందిని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారట వాళ్ళు. సప్త సముద్రాల అవతలు తప్పకుండా వీళ్ళనైతే లాక్కొని వచ్చి చట్టం ముందు నిలబెడతామని. చూడండి, వీళ్ళుంటే వీళ్ళు, వాళ్ళుంటే వాళ్ళు. సరే, ఇప్పుడు 10 నెలల పాలనంతా కక్షపూరితం, రెడ్ బుక్ అంతా ఇవే. ఇంకేమన్నా జరుగుతుందా? ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజల వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు అబ్బా.